నారిగళంతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టాలని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి పిలుపునిచ్చారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నారిగళం పేరుతో టీడీపీ అభ్యర్థులు మహిళలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబును గెలిపించుకునే బాధ్యత మహిళల మీద ఉందని, జగన్ రెడ్డికి నారిగళం ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూపించాలని టీడీపీ అభ్యర్థులు సూచించారు. మనమందరం ఓటు వేయటమే కాదు, 10 మందితోనూ ఓటు వేయించి గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. కూటమి అధికారంలోకి రాగానే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, కలలకు రెక్కలు అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారని పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థులతో మాగంటి రూపా, నన్నూరి నర్సిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నారి ఉప్పంలాగా అనిపిస్తుంది నాకు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండగ పూట ఇంతమంది ఆశీర్వదించడానికి వచ్చారు నన్ను, చాలా అద్భుతం. నిజంగా అమ్మ అంటే, అక్క అంటే, చెల్లి అంటే ఎంతటి ప్రేమ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది నా మీద. ఒక బిడ్డగా, చెల్లిగా, అక్కగా నా కోసం వచ్చిన ప్రతి ఒక్క నారి శ్రీమూర్తికి పాదాభివందనం చేస్తున్నాను. నారీ భేరీలాగా, నారీ గర్జనలాగా ఈరోజు ఉంది. ఒక స్త్రీ తలుసుకుంటే ఏది సాధ్యం, ఏది అసాధ్యం అని ఈరోజు నిరూపించగలిగే శక్తిమూర్తులందరూ మన ముందున్నారు ఈరోజు. మరి మనందరం కలిసి కట్టుగా నడుం బిగించి నరకాసురుడి వధ చేద్దామా? ముఖ్యంగా నేను రేపు చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత మీకు మంచి అదృష్టం రాబోతోంది. 33% రిజర్వేషన్ రాబోతోంది. సో మీలాంటి వ్యక్తులు, మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే మీకు ఈ భూమి మీద, ఈ ప్రకృతి మీద, జనాల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. అబ్బాయిలు ఆ విధంగా ఆలోచించారు. ఎందుకంటే ఒకసారి మా వైపు ఆలోచించే విధంగా నేను కూడా ఆలోచిస్తున్నాను. ఎంత చదువుకున్నా కూడా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. మీలాంటి వారు రాజకీయ